లూకాసు వార్త 2వ అధ్యాయం 22వ వచనము నేను చదువుతాను, వినండి అక్క. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి కావించుకొనవలసిన దినములు వచ్చినవి. ఇక్కడ ఒకటి దేవుడు చెప్తూ ఉన్నాడు, మోషే చట్ట ప్రకారము అంటే మోజెస్ లా అంటే ధర్మశాస్త్ర గ్రంథము అని ఉంటుందండి. మనం ఇప్పుడు మన 5 పంచ గ్రంథాలు ఏంటి అంటే మొట్టమొదటి ఉన్న 5 గ్రంథాలు, ఆదికాండం నుంచి ఆదికాండము, నిర్గమకాండము, లేవియకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, ఈ 5 మోజెస్ రాశారని చెప్తారు. మధ్యలో ద్వితీయోపదేశం చివరిలో అయితే యెహోషువ రాసుండొచ్చు అనే ఒక ఆలోచన మన పండితులది. అయితే ఇక్కడ వరకు చూసుకుంటే మనం ధర్మశాస్త్ర గ్రంథము అంటే ఈ ఓల్డ్ ప్రవక్తల గ్రంథాలే కానివ్వండి, ఇక ధర్మశాస్త్ర గ్రంథమే కానివ్వండి. యేసు ప్రభువారు మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ మోజెస్ లా, ఇగో నేను చదువుతాను వినండి. నేను ధర్మశాస్త్రమును ప్రవక్తల ప్రబోధమును రద్దు చేయుటకు వచ్చితినని తలంపు వలదు. నేను వాటిని సంపూర్ణ మొనొచ్చుటకే వచ్చితిని కానీ రద్దు చేయుటకు రాలేదు అని. అంటే ఆ యొక్క పరిశుద్ధమైన ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్న వాక్యాలు కూడా మనం పాటించగలగాలి. అంటే ఆ కాడిని దేవుడు తొలగించాడు, కానీ నియమాలు, నిజ నిజాలు, సత్యాలు మాత్రం మనం తెలుసుకొని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ప్రకటిస్తూ మనం పాటించగలిగితే అది మనకి ఆశీర్వాదం. ఎందుకంటే ఇక్కడ అమ్మ మరియ తల్లి యోసేపు గారులే నీతిమంతులు అని వాక్యం సెలవిస్తూ ఉందండి. మనం అందరం చూసాము. పునీత జోజప్ప గారికి దేవదూత దర్శనమిచ్చింది. అమ్మ మరియ తల్లికి అయితే ఇంకా దేవుడు పితాపుత్ర పరిశుద్ధాత్మ దేవులే తనతో ఉన్నారు అని వాళ్ళ వాక్యం చూస్తున్నాం. ఎంత గొప్పవారే మోషే చట్ట ప్రకారము దే ఆర్ ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే వాళ్ళు దేవుడి యొక్క లాకి, దేవుడి యొక్క ధర్మశాస్త్రానికి, దేవుడి యొక్క ఆజ్ఞలకు లోబడుతూ ఉన్నట్లుగా కనబడుతుంది. ఇది మొట్టమొదటిది. మనమును లోబడాలి. ఇంత గొప్ప నీతిమంతులే లోబడితే మరి మనం ఎందుకు లోబడట్లేము? లోబడటం అంటే ఏంటి? వాట్ ఎవర్ గాడ్ టెల్స్ us, దేవుడు ఏది చెప్పినా అది గుడ్డిగా ఇది నా దేవుడు చెప్తున్నాడని నిర్ధారణ చేసుకొని మనం కదలాలి. 100 మంది వస్తారండి మనుషులు. 100 మంది వచ్చి ఏం చెప్తారంటే, ఇదిగో ఈ రోజు నువ్వు చెప్పింది తప్పు, రేపు చెప్పింది నువ్వు తప్పు, ఎల్లుండి నువ్వు చెప్పబోయేది తప్పు, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో కూడా ఒకసారి తప్పుగా చెప్తుంటారు కొంతమంది. అంటే నిజమైన ప్రవక్తల గురించి నేను మాట్లాడట్లేదు, తప్పుడు బోధనలు చేస్తున్న వాళ్ళ గురించి మాత్రం చెప్తున్నాను. వాళ్ళ వల్ల ఏమవుతుందంటే మనం మోసపోయి మనం ఏం చేస్తాం, అమ్మో ఇదే నిజమేమో అనుకొని మనం భయపడిపోతాం, బాధపడిపోతాం, నిరాశలకు వెళ్ళిపోతాం. అందుకే దేవుడు ఏమంటాడంటే, నాతో ఉండమ్మా, జోషతో కాదు, నాతో ఉండమ్మా, పెద్ద పెద్ద ప్రవక్తలతో కాదు. నువ్వు ఒక ప్రవక్తవే బిడ్డకి. ఇండివిజువల్గా వి ఆల్ ఆర్ ప్రాఫిట్స్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. దేవుడి యొక్క కృప వల్ల మనం అందరం ప్రవక్తలమే. నాట్ ఓన్లీ మీ, లేకపోతే ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు స్పెషల్గా కాదండి. వి ఆర్ నాట్ స్పెషల్. దేవుడి యొక్క సైట్ నుంచి మనందరం ఒక్కొక్క విధంగా ఉంటామేమో, కానీ అందరిపైన దేవుడు సూర్యరక్షణ ఒకేలాగా ఇస్తున్నాడు కదా. ఎస్, పాపాత్ములకైనా పుణ్యాత్ములకైనా దేవుడు తీర్పు తీర్చేవాడు మాత్రమే దేవుడు, మనం కాదు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మోషే చట్ట ప్రకారము దేవుడి వాక్యం సెలవిస్తుందండి. అందుకే నేను దేవుడు అంటున్నాను. పరిశుద్ధమైన గ్రంథం మొత్తము పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడింది. యోహాను గారు రాసినప్పటికీ పరిశుద్ధాత్మ ప్రేరణే, లూకా గారు రాసినప్పటికీ పరిశుద్ధాత్మ ప్రేరణే, యోహాను గారు రాసినప్పటికీ పరిశుద్ధాత్మ ప్రేరణే. ఈ వాక్యము దేవుడు లిఖించాడు అని నువ్వు నేను విశ్వసించాలి. అందుకే మోషే చట్ట ప్రకారం వారు ఇదిగో దేవాలయానికి వెళ్తున్నారు. మనమును దేవుడు మనకిచ్చాడు చట్టము, మనకిచ్చాడు లా. అదేంటంటే సబాత్ డే యూ షుడ్ ఫుల్ఫిల్, రైట్? దేవుడి యొక్క ఆజ్ఞ చొప్పున నీవు పవిత్రమైన ఈ దినాన్ని నీవు దేవుడి యొక్క మందిరంలో గడపాలి అని, పవిత్రపరచబడాలి ఈ దినము. ఇది మనం తప్పకుండా తప్పకుండా చేయాలండి. ఎందుకంటే పాత నిబంధనలో ఏముందంటే, సారీ టు సే, దేవుడు చెప్పమంటున్నాడు ఏంటి అంటే, మనం ఎన్ని పనులు చేసినా ఆదివారం రోజున దేవుడి యొక్క దివ్యమైన సన్నిధికి వెళ్లకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ఫలితం ఉండవు. నిజంగా చెప్తున్నాను, దేవుడి వాక్యం ఇదే చెప్తుంది పాత నిబంధనలో. కాబట్టి దయచేసి మనం ఈ సబాత్ డేని పాటించాలి. ఏ విధంగా అయితే అమ్మ మరియ తల్లి యోసేపు గారు నీతిమంతులు అయినప్పటికీ ఇదిగో మోషే చట్ట ప్రకారం నడుస్తున్నారు. అప్పటి వరకు మోషే చట్టం నడుస్తుంది. సర్కంషన్ అంటే ఆ యొక్క సున్నతి నడిచింది ఎప్పటి వరకు? యేసుప్రభువు వచ్చే ముందు వరకు. ఈవెన్ మన బప్తిస్మ యోహానికి కూడా నడిచింది అది, కానీ యేసుప్రభువు దగ్గర నుంచి లేదు. ఎందుకంటే ఆ కాడిని తొలగించాడు దేవుడు. ఇదిగో మీరు అందరూ నా బిడ్డలు కాబట్టి నేను మీకు రక్షణ ఇచ్చాను, కాబట్టి జ్ఞానస్నానం ద్వారా నా మార్గంలో మీరు నడవండి అని. ఇది మొట్టమొదటిది అండి, దేవుడి యొక్క ఆజ్ఞలకు మనం లోబడాలి. ఇది మోజెస్ లానే కాదు, యేసుప్రభువు మనకు చెప్తున్న మాటలు. రెండో ఆజ్ఞను మనకు తెలుసు, దేవుని ప్రేమించాలి, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుడి యొక్క చట్టానికి మనం వ్యతిరేకంగా వెళ్ళకూడదు, పడిపోతాం. దేవుడి యొక్క కృప చొప్పున మనం వెళ్ళగలిగితే నిలబడతాము. ఇది మొట్టమొదటిది. రెండవది,
ఇదే లూకాసు వార్త 2వ అధ్యాయం 26వ వచనం చదువుతాను, వినండి. ఇక్కడ సిమియోను ప్రవక్త మనం ఏమంటున్నాం అంటే అతను ఆ సమయంలో యెరూషలేములో సిమియోను అనే నీతిమంతుడు దైవ భక్తుడు ఒకడు ఉండెను. ఇది చూడండి, నీతిమంతుడు అని దేవుడే అంటున్నాడు, దైవ భక్తుడు అని దేవుడి యొక్క వాక్యమే సెలవిస్తుంది. కానీ ఇంకొక చోట మనం చూస్తే పరిశుద్ధమైన గ్రంథంలో కొత్త నిబంధనలో, ఇదిగో నేను పరలోక రాజ్యం నుండి తొంగి చూశాను కానీ నీతిమంతులు ఎవరూ లేరు అని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రాన నీతిమంతులు లేకుండా ఉండదని కాదండి దానికి అర్థము. నీతిమంతులు లేకపోతే ఈ లోకంలో ఇప్పుడు నువ్వు నేను బ్రతికి ఉండాల్సిన దినాలు కూడా కాదు, ఇవి చచ్చిపోవాలి యాక్చువల్లీ మనం ఈ సమయంలో. కానీ మన దేవుడు ఎందుకు కాపాడుతున్నాడు? నీతిమంతుల ప్రార్థన మహాశక్తివంతమైనది. అమ్మ మరియ తల్లి ప్రార్థన మహాశక్తివంతమైనది. పునీతుల ప్రార్థన మహాశక్తివంతమైనది. మనల్ని కాపాడుతుంది ఎవరు అంటే కనబడని దేవుడి యొక్క దైవ సన్నిధి. అంటే పునీతులు వస్తారు, దేవదూతలు వస్తారు, కావలి సన్నిధికి వస్తాడు, ఇంకా దేవుడు ఏర్పరిచిన బిడ్డలందరూ, కంటికి కనబడే దేవదూతలు కూడా, మన యొక్క గురువులు, కన్యాశ్రీలు కానివ్వండి, డీకెన్ బ్రదర్సే కానివ్వండి, మన కోసం సాక్రిఫైస్ చేస్తారు. వారి యొక్క కన్యత్వాన్ని సాక్రిఫైస్ చేశారు, వారి యొక్క జీవితాన్ని వారు సాక్రిఫైస్ చేశారు. కాబట్టి మనము వారిని కూడా గుర్తుపెట్టుకోవాలి మన ప్రతి ప్రార్థనలో. అయితే ఇక్కడ దైవ భక్తుడు నీతిమంతుడు అని దేవుడే అంటున్నాడండి సిమియోను ప్రవక్తని. అయితే ఈ నీతిమంతుడు, ఈ దైవ భక్తుడు ఏం చేస్తున్నారో ఒకసారి మనం చూద్దాము. అతడు ఇజ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. ఏంటి ఇజ్రాయేల్ ఓదార్పు? ముందు లైన్లో చూద్దాం మనం. పవిత్రాత్మ అతని యందు ఉండెను. చూడండి ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, సిమియోను ప్రవక్త ప్రార్థించాడు కాబట్టి పవిత్రాత్మ దిగొచ్చింది అని చెప్పట్లేడండి. పవిత్రాత్మ అతని యందు ఉండెను, ఇట్స్ దేర్ అంటే అతనిలో ఉంది, ఇంకా అంతే. సాతాను కూడా ఒక్కొక్కసారి మనల్ని ముట్టలేడు. ఎప్పుడంటే పరిశుద్ధాత్మతో, వెన్ వి ఎన్కెండల్ అంటే మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో రోజు 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 నింపబడుతూ ఉన్నామో సాతాను మనల్ని ఏం చేయలేడు. శోధిస్తాడేమో, కానీ మనం పడిపోకుండా ఉండడానికి దేవుడు కృప చొప్పున మనకి పవిత్రాత్మని దేవుడు ఒక శక్తిగా మన పక్కనే ఉంచుతున్నాడు, మనలోనే ఉంచుతున్నాడు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ ప్రవక్తకి పవిత్రాత్మ అతని యందు ఉండెను, ఉంచేశాడు దేవుడు అలా. చూడండి, మరియ తల్లి పుట్టినప్పటి నుంచి, తన యొక్క తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి, మరి తల్లి చనిపోయినప్పటికీ మేబీ 50+ అనుకుంటే, అప్పటి వరకు తల్లి పాపమే చేయలేదు. షీ ఈజ్ సిన్లెస్ కదా. మన విశ్వాస పరమ రహస్యము మన కనతల్లి కథోలిక శ్రీ సభ మనకు బోధిస్తుంది. ఎలా సాధ్యమైంది అమ్మ మరియ తల్లికి? పరిశుద్ధాత్మ దేవుడి వల్ల. నీలో నాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే పాపంలో పడడానికి ఛాన్సే లేదు. నేను రాసిస్తానండి, నిజంగా చెప్తున్నాను, నేను రాసిస్తాను. తప్పు ఎప్పుడు జరుగుతుంది? పరిశుద్ధాత్మ ప్రేరణ లేకపోతే మాత్రమే మనం పాపంలో పడతాం. అయితే పాపంలో పడుతున్నామంటే అర్థం ఏంటంటే, ఒకటి నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అని అర్థము. మొట్టమొదటిది పాపం ఇదే. రెండవది పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపింపబడవు ప్రార్థన లేకపోతే. మూడవది దేవుడితో సాన్నిధ్యం కోల్పోతున్నావు కాబట్టి పాపంలో తప్పకుండా పడిపోతావు, డ్యామ్ షూర్గా పడిపోతాం. ఎందుకంటే దేవుడితో నీకు నాకు రిలేషన్షిప్ లేనప్పుడు సాతాను తప్పకుండా వచ్చి తిష్టేసుకొని కూర్చుంటాడు. నువ్వు నేను వద్దన్నా కూడా భోజనం తింటాడు మన పక్కనే కూర్చొని. దేవుడు కాదు. ఇదిగో దేవుడు అంటున్నాడు దర్శన గ్రంథంలో, ఇదిగో నేను మీ దగ్గర తలుపు దగ్గర నిల్చొని ఉన్నా, తడిచి ఉన్నా, మీరెప్పుడు తలుపు తీస్తారా, నేను వచ్చి మీతో ఎప్పుడు భోజనం చేద్దామా అని. అదేవిధంగా సాతాను కూడా నీ దగ్గర నా దగ్గర అలా కూర్చుంటాడు. డోర్ దగ్గర అవసరం లేదండి, డోర్ లోపలే కూర్చుంటాడు. ఎందుకంటే నీకు నాకు బలహీనతలు దేవుడికి చాలా గొప్పగా తెలుసు, సాతానికి కూడా ఎంతో కొంత తక్కువగా తెలుసు దేవుడి కంటే. కాబట్టి రెడీగా ఉంటాడు ప్రార్థన చేయకుండా. మనందరికి చూడండి, ఈ 2 అంశాలు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పవిత్రాత్మ మన యందు ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. సిమియోను దైవ భక్తుడికే కాదు, పవిత్రాత్మ మనతో ఉంది. కానీ పవిత్రాత్మ మనతో ఉన్నప్పటికీ మనం ప్రార్థించమంటే ప్రార్థించాం, మోకరించమంటే మోకరించాం, చెయ్యెత్తి ప్రార్థించమంటే ప్రార్థించాం, నోరెత్తి ప్రార్థించమ్మా అంటే ప్రార్థించాం, గొంతెత్తి దేవుని స్తుతించమ్మా అంటే స్తుతించాం. నాకెందుకండి బాధ అంటాం. కానీ ప్రియమైన బిడ్డ, దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన నీ కోసమే, ప్రార్థన నీ మంచి కోసమే. పవిత్రాత్మ నీలో ఉంటున్నాడు నీ కోసమే. ఎందుకు అనంటే పాపంలో పడిపోతే దాని తర్వాత స్టేజ్ ఇంకే వేరేలాగా ఉంటుందండి. పాపమే కాదు, అతిక్రమంలోకి మనం వెళ్ళిపోతాము. అతిక్రమమే కాదు, పాపము ఒక వ్యసనంగా మారిపోతుంది. ఆ వ్యసనమే నిన్ను నన్ను ఘోరమైన సాతానుగా పట్టుకొని ఇంకా దేవుడి వైపు వెళ్ళనివ్వదు అనే విషయం కూడా మనకు అర్థం కావాలి. మొట్టమొదటిగా ప్రార్థన ఎందుకులే అనే థాట్ ఇది వచ్చింది అంటే అర్థము స్టార్ట్ చేస్తున్నాడు సాతానిక క్రియలు నీలో నాలో స్టార్ట్ అయ్యాయి, మొదలయ్యాయి అని అర్థం అండి. దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు నేను ఈ లోకంలో ఏం చేస్తున్నామంటే యుద్ధము చేస్తూ ఉన్నాము. ఎవరితో యుద్ధం? సాతానుతో కాదు, నీతో నీవే యుద్ధము చేస్తూ ఉన్నావు.
పవిత్రాత్మను నీలో నిలుపుకోవడానికి, దేవుడు నీలో ఉంచడానికి దేవుడు ఏ విధంగా అయితే నీకు గ్రేస్ కృప ఇచ్చాడో, నువ్వు నేను కూడా దేవుడు కృప చొప్పున పరిశుద్ధాత్మ దేవుని మనలో ఉంచుకోవాలి. మనం ఉంచుకోకుండా మనం ఏం చేస్తున్నామంటే, ఇదిగో నాకు అవసరం లేదని త్రోసిపుచ్చుతున్నాం. అందుకే మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రార్థన ఎప్పుడైతే నువ్వు చేస్తావో అన్ని పనులు నీకు అప్పుడే గుర్తొస్తాయి. మిగతా టైంలో గుర్తురావు. పడుకుంటున్నప్పుడు గుర్తురాదు, టీవీ ముందున్నప్పుడు గుర్తురాదు, ఎప్పుడో ఒకసారి నీకు గుర్తురాదు. కేవలం ప్రార్థన దగ్గరికి వెళ్ళి 10 నిమిషాలు మోకరించి ప్రార్థించుదాం అనేసరికి నీకు గుర్తొస్తాయి అన్ని పనులు. కాబట్టి ప్రార్థన ప్రార్థన. ఎవరితో యుద్ధము? నీ శరీరముతో నీవే యుద్ధము చేస్తున్నావు. ఇట్స్ అ బ్యాటిల్ విత్ యువర్ సెల్ఫ్. నీతో నీవే ఒక యుద్ధము చేస్తున్నావు. ఇది కనబడదు ఈ యుద్ధము. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుందండి, ఏంటి ఎప్పుడు కాల్స్, ఏంటి ఎప్పుడు ప్రార్థన, ఏంటి ఎప్పుడు నువ్వు ప్రేయర్ కాల్స్లో ఉంటావు అనట్లేరా అండి? మిమ్మల్ని భర్తలు అనట్లేరా? కుటుంబ సభ్యులు అనట్లేరా? అంటున్నారు. దే ఆర్ వాట్ వి కాల్, వాళ్ళు ఒక సాతాను చేత ఇన్స్పైర్ అవుతున్నారు, శోధింపబడుతున్నారు. వారు చేసింది మిమ్మల్ని కూడా చేయమని చెప్తున్నారు ఇప్పుడు. కాబట్టి మనం వాళ్ళకి చోటు ఇవ్వడం కాదు, సాతానికి చోటిస్తున్నామనే విషయం మనం మర్చిపోవద్దండి. మనం వారిని ఏమనొద్దు. పాపం వారితో సాతాను మాట్లాడుతున్నాడు, వారి ద్వారా మనతో. దేవుడు ఏ విధంగా అయితే మంచి బిడ్డల ద్వారా మనతో మాట్లాడుతుంటాడో, ఆ యొక్క శోధనలో ప్రార్థన లేకుండా బతుకుతున్న ఆ బిడ్డల ద్వారా సాతాను మనతో మాట్లాడుతూ ఉంటాడు. కానీ సాతాను అని మనం అనుకోము, వాళ్ళకి ఇబ్బంది అవుతుందేమో అనుకుంటాం మనం. ఇది రెండవది. ఏంటి అంటే, పవిత్రాత్మ మన యందు ఉంది. ఆనాడు నీతిమంతుడైన దైవభక్తుడైన ఇదిగో సిమియోను ప్రవక్తకే కాదు, దేవుడు తన గ్రేస్ చొప్పున కృప చొప్పున జ్ఞానస్నానం ద్వారా పవిత్రాత్మతో మనల్ని నింపి ఉన్నాడు. పవిత్రాత్మ మన యందు ఉంది. ఇది మనం మర్చిపోదు, భయపడాల్సిన అవసరం లేదు ప్రతి శ్రమకి కూడా. అదేవిధంగా 3వ అంశం, ప్రభువు వాగ్దానము చేసిన 26వ వచనంలో అండి, మూడో అంశము, ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తును చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేసును. ఈ వాక్యం మనం కరెక్ట్గా చూస్తే, ప్రభువు వాగ్దానము చేసిన క్రీస్తు, దేవుడు క్రీస్తుని అంటే తన ఏకైక కుమారుణ్ణి నేను ఈ లోకానికి పంపిస్తాను అని ప్రవచనాల రూపంలో ప్రవక్తల గ్రంథాలలో, ధర్మశాస్త్ర గ్రంథాలలో ఎన్నైతే యేసు ప్రభువారి గురించి రాబోతున్నాడు రక్షకుడు అని చెప్పిన ప్రవచనాలు ఉన్నాయో అవి నెరవేర్పు కొరకే ఇదిగో ఈ సిమియోను దైవభక్తుడు ప్రభు ఇచ్చిన వాగ్దానము చూసేంత వరకు చనిపోడు అని పవిత్రాత్మ దేవుడే ప్రవచన రూపంలో చెప్పి ఉన్నారంట. ఎవరికి? సిమియోను ప్రవక్తకి. ప్రవక్తే ప్రవచనం చెప్పగలడు, కానీ ఈ ప్రవక్తకే దేవుడు ఇంకొక ప్రవచనం చెప్తున్నాడు, నువ్వు చనిపోవు. ఎవరిని చూసేంత వరకు? క్రీస్తును చూచు వరకు. ఈ 3వ అంశంలో ఇంకొకటి చెప్తానండి నేను, క్రీస్తును చూచు వరకు. ఇక్కడ చూడండి, చూచు వరకు. ఈ వాక్యం మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మత్తయి సువార్త అనుకుంటా అండి, మత్తయి సువార్తనేనా? ఒక్క నిమిషం చెప్తాను. అక్కడ మరియ తల్లికి యోసేపు గారులకి పిల్లలు లేరు అనేసి ఉందండి. ఒక్క నిమిషం, నేను అది తీసుకోలేదు, దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఒక్క నిమిషం. ఇక్కడ మత్తయి సువార్తలో ఉందా? మత్తయి సువార్త, ఎస్, 1వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చూడండి. 25వ వచనం, కుమారుణ్ణి ప్రసవించునంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు. ఎవరితో? అమ్మమ్మ, సారీ అండి, అమ్మమ్మ, సారీ, ఒక్క నిమిషం. లార్డ్ హ్యావ్ మర్సీ ఆన్ మీ. కుమారుణ్ణి ప్రసవించినంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధము లేదు. కాబట్టి పునీత జోజప్ప గారికి అమ్మ మరియ తల్లితో ఎట్టి శారీరక సంబంధం లేదని వాక్యం సెలవిస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, మన ప్రాటెస్టెంట్స్ సహోదరు మనలకి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చిందంటే, ఈ యొక్క బైబిల్ గ్రీకు అండ్ అరామిక్ అండ్ హిబ్రూ లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేట్ అయింది అని వాళ్ళకి తెలుసు. కానీ వారు సాతాను ప్రభావం చేత వాళ్ళు ఏం చెప్తారంటే, ఇదిగో మరియ తల్లి ప్రసవించినంత వరకే సంబంధం లేదు, ప్రసవించిన తర్వాత సంబంధం ఉంది అనే ఒక ఆలోచన అనమాట. పాపపు ఆలోచన ఉన్న వాళ్ళకి పాపమే కనబడుతుంది, పరిశుద్ధమైన ఆలోచన వాళ్ళకి పరిశుద్ధత గురించి అర్థమవుతుందా అండి? కాబట్టి ఇక్కడ పరిశుద్ధత గురించి మనం ఆలోచిస్తే నంత వరకు. అదేవిధంగా లూకాసు వార్త
ఇప్పుడు ఈ వర్షంకి వద్దాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 26వ వర్షంకి వస్తే, క్రీస్తును చూచునంత వరకు. ఇక్కడ నంత వరకు చూడండి. అంటే దీనికి అర్థం ఏంటంటే ఆ యొక్క హిబ్రూ లాంగ్వేజ్ నుంచి గ్రీకు లాంగ్వేజ్ నుంచి ట్రాన్స్లేట్ అయింది కాబట్టి ఒరిజినల్ లాంగ్వేజ్లో ఉన్న వాటికి కొన్ని నానా అర్థాలు ఉంటాయండి. అవి తెలుగు లాంగ్వేజ్కి వచ్చేసరికి అలా ఉంది. అదేవిధంగా అంతెందుకండి, మనము ఒక్క నిమిషం చెప్తాను. 2 సమూయేలు 6వ అధ్యాయం 23-24 వర్షాలు ఒకసారి మీరు చూస్తే, అక్కడ దావీదు దివ్య మందసం ముందు నాట్యమాడినప్పుడు మీకాలు చూసి ఏంటి నువ్వు ఇలా బట్టలు మొత్తం తీసేసి డ్యాన్స్ వేస్తున్నావు, అందరూ అక్కడ చెలికత్తరు వీళ్ళున్నారు వాళ్ళున్నారు అనేసి అనగానే దేవుడి దివ్య మందసం ముందు తనను తాను ఇదిగో మర్చిపోయి తన్మయుడై డ్యాన్స్ చేస్తూ ఉన్నాడు, ఆ యొక్క నాట్యం ఆడుతూ ఉన్నాడు దావీదు. దేవుడి యొక్క సన్నిధి గురించి, దేవుడి యొక్క మహత్యం గురించి అర్థం కాని పరిశుద్ధత అర్థం కాని మీకాలు ఏమంటుందంటే, ఎందుకు నువ్వు అలా డ్యాన్స్ చేశావు అని. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడు? మీకాలు గర్భము మూసుకొని పోయింది. అక్కడ వాక్యం సెలవిస్తుంది, మీకాలు చనిపోవునంత వరకు పిల్లలు లేరు. అంటే చచ్చిపోయిన తర్వాత పిల్లల్ని కనగలుగుతుందా మీకాలు? లేదు కదా. ఈ 3 అంశాలు గుర్తుపెట్టుకోండి. అంటే మర్యాదలని దూషిస్తే అని మనం ఈ మాటలు మాట్లాడాలి. దయచేసి మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ వాక్యాలు. క్రీస్తుని చూచు వరకు అతడు మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియచేసును. పరిశుద్ధాత్మ దేవుడు తెలియచేస్తున్నాడు. చూడండి, మనకు కూడా కొంతమందికి జరగబోతున్న విషయాలు కొన్ని తెలుస్తాయండి. అంత మాత్రాన మనం గొప్పలమని కాదు కానివ్వండి, దేవుడి యొక్క కృప. అదేవిధంగా వేరే వాళ్ళకి తెలుస్తున్నాయి కదా, నాకు తెలియట్లేదు కదా, ప్రేయర్ చేసుకోండి, చెప్పండి, 10 నిమిషాలలో చెప్పండి, అర్ధగంటలో చెప్పండి, రేపు ఈ టైంకి కాల్ చేస్తాను చెప్పండి, రేపు నా జీవితంలో ఏం జరగబోతుందో, ఆర్థిక సమస్యలు మొత్తం పోతాయి. నో, దట్స్ రాంగ్. అది ఫులిష్ మెంటాలిటీ, అది సైకోయిజం అంటారు. అది దేవుడి దగ్గర ఏం చేస్తున్నావు అసలు నువ్వు? దేవుని ఏంది కొలుస్తున్నావు ఏంటి దేవుని? నేను కొబ్బరి కొయ్య కొట్టానా, రేపు ఆర్థిక సమస్యలు తీరాయా, అమ్మ నీకు చీర కట్టానా, రేపు బంగారం వచ్చి ఇంట్లో పడిందా, ఏంటిది ఈ ప్రార్థనలు అంటారా వీటిని? నువ్వు చేసే ప్రార్థనను నువ్వు ఏమడగమన్నాడు దేవుడు? కృతజ్ఞత పూర్వకమైన హృదయముతో మీ ప్రార్థనను సలుపవలను. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 4వ వచనం అనుకుంటాను. మనం ప్రార్థించే విధానము ఒక బిజినెస్, అది ఏమంటారండి, కాంట్రాక్ట్ కాదు ఇది. నువ్వు 50% నేను 50% ఇస్తా, నువ్వు 80% నేను 20% ఇస్తా. నో, దట్స్ రాంగ్. అది దేవుడి దగ్గర ఉండాల్సిన ప్రేమ అస్సలే కాదు ఇది. అసలు ఇది ప్రేమ అనబడదు. ఇది ప్రేమ అనబడదండి, అరాచకం అవుతుంది ఇది. సాతాను చెప్తున్నాడు ఈ మాటను మనకి. దేవుడి ప్రేమ ఇలా ఉండదు. అయ్యా నువ్వు ఎంత ఇస్తావో, ఎంత గొప్పవాడు అంటే, నేను ఒక్కటి అడిగితే 100 ఇస్తావయ్యా నువ్వు. ఈ విశ్వాసం దేవుడికి కావాల్సింది. ఆనాడు పేతురు చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క నదిలో చేపలు పడలేదు. యేసుప్రభువు వారు వచ్చారు, ఓడ మీద కూర్చున్నాడు, వచ్చి అంటున్నాడు, బోధన అంతా అయిపోయిన తర్వాత, పేతురు ఇప్పుడు వెళ్ళి వలయి అన్నాడు. అయ్యా నైట్ అంతా మేము పట్టాం, అలసిపోయాం అని అంటే, 1000 పట్టు అని చెప్తుంటే పేతురు అన్నాడు, నీ మాట చొప్పున మేము చేస్తామని వెళ్ళి వల వేశారు కాబట్టి వల చినుగునన్ని చేపలు పడిను. ఆమేన్, హల్లెలూయా. దేవుడి మాట ప్రకారము చెయ్యి. దేవుడి మాట ప్రకారం అంటే ఇక్కడ వాక్యం ప్రకారం దేవుడికి లోబడిన తర్వాత దేవుడిని అడుగు. నువ్వు అడిగినా అడగకపోయినా అన్ని దేవుడు ఇస్తాడు. కాబట్టి చినుగునన్ని చేపలు పడును. నువ్వు భరించలేనంత ఆశీర్వాదము, నువ్వు కొలవలేనంత ఆశీర్వాదము, గొప్ప సమృద్ధి యేసు నామములో దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్, హల్లెలూయా ఇస్తాడు. కానీ నేను అడిగే ప్రార్థనలో ఏదో తప్పు ఉంది దేవుడు చెప్తున్నాడు. అయిపోయిందా? ఎస్. ఇక్కడికి 3 అంశాలు అయిపోయినాయి. 4వది ఇక్కడ చూడండి, 2వ అధ్యాయం 29వ వచనం చూడండి. ప్రభు నీ మాట ప్రకారము ఈ దాసుని ఇక సమాధానముతో నిష్క్రమింపనిమ్ము. అంటే అయ్యా నీ మాట ప్రకారం నువ్వు నాకు మాట ఇచ్చావు. ఏ మాట ఇచ్చావంటే, ఇదిగో నేను ఈ లోక రక్షకుని చూచేంత వరకు చనిపోను అని. అయితే ఇప్పుడు నేను చూశానయ్యా, ఇంకా నాకు చాలు ఈ జీవితం. అబ్బా, మనం అంటామా అండి సిమియోను దైవభక్తుల్లాగా? అందుకే అన్నాడేమో దేవుడు నీతిమంతుడు అని. అతనికి బ్రతికి ఉందే దేవుడి కోసం అంట, యేసుప్రభువుని చూడడానికంట. మరి మనం ఈ రోజులలో డబ్బును చూడడానికో, పట్టు చీరలను చూడడానికో, ఇంట్లో ఉన్న బంగారం చూడడానికో, లేకపోతే ఇంకేదో చూడడానికో, పొజిషన్ చూడడానికో, అధికారిగా చూడడానికో, లేకపోతే ఇంకెక్కడో అనేకుల ముందు ఒక ఒక సెల్ఫ్ యజమానికత్వం అంటారు కదా, అంటే అందరికంటే పైన నేనే ఉండాలి అనే ఆలోచనతో మనం బ్రతుకుతుండొచ్చు. అధికారపు పిచ్చి, ధన వ్యామోహ పిచ్చి, కామపు పిచ్చి అంటారండి యాక్చువల్లీ ధన వ్యామోహాన్ని. సో అన్నిటికంటే ముందుగా దేవుని పెట్టకుండా దేవుడిని వెనక పెట్టేసి అన్నిటిని ముందు పెడుతున్నాము. కాబట్టి ధనాన్ని, దేవుణ్ణి ఒకేసారి యజమానుని నువ్వు కొలవలేవు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి.
అయితే ఇక్కడ ఏ విధంగా అయితే ఈ యొక్క సిమియోను దైవభక్తుడు నీ మాట చెప్పున ప్రకారం తీసుకెళ్ళయ్యా ఇంకా చాలు నాకు ఈ జీవితం అంటున్నాడు. మనం కూడా అలా అనగలగాలి. అది గొప్ప ధన్యత్వం అనుకోండి. అయితే ఈ సమయంలో మనకు ఇంకోటి గుర్తుండాలండి. అదేంటంటే ఎప్పుడైతే క్రీస్తును చూచిన సిమియోను ప్రవక్త చనిపోయాడా అంటే ఇక్కడ వాక్యం చెప్పట్లేదు చనిపోయాడు అని. నేను గూగుల్లో కూడా చూశాను సిమియోను ప్రవక్త ఎప్పుడు చనిపోయాడు అని, అక్కడ లేదండి. ఎప్పుడు చనిపోయాడో లేదు. అంటే నాకు తెలిసి యేసుప్రభువారిని చూడగానే చనిపోయాడు అని మనం చెప్పలేము. ఒకవేళ దేవాలయంలోనే యేసుప్రభువారిని చూడగానే చనిపోయి ఉంటే సిమియోను ప్రవక్త యేసుప్రభువారిని అక్క శ్రవంతక్క మ్యూట్లో పెట్టుకోరా అక్క కొంచెం. థ్యాంక్ యూ లార్డ్. సిమియోను ప్రవక్త చూడగానే చనిపోయేవాడేమో, కానీ ఎప్పుడు చనిపోయాడు అని ఇక్కడ లేదండి డైరెక్ట్గా. కాబట్టి మనము కొన్ని విషయాలు దేవుడి కోసం చేసినప్పుడు కొన్ని విషయాల్లో చనిపోవాల్సిన వారమే, కానీ దేవుడి చిత్తం కోసం దేవుడు మనల్ని ఆపుతాడు, కాపాడుతాడు. మేబీ కొన్ని యాక్సిడెంట్స్, కొన్ని ప్రమాదాలు మనకి జరిగి ఉండొచ్చు గత కాలంలో, కానీ ఇంకా కూడా మనం బ్రతికి ఉన్నామంటే అది దేవుడి కృప చొప్పున మనం ఏదో చేయాలి, దేవుడి మహిమార్థమే. అవునా? ఎస్. కాబట్టి అదేదో ఈ విషయంలో మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడి యొక్క చిత్తం మనం ఇంకా ఏదో చేయాలి, అందుకే మనం చనిపోవట్లేము. మనం అడిగినప్పటికీ నన్ను తీసుకెళ్ళయ్యా, నాకు ఈ శ్రమలు వద్దయ్యా, నాకు ఈ బాధలు వద్దయ్యా, ఇంకా నన్ను తీసుకెళ్ళయ్యా, నాకు ఈ జీవితమే వద్దయ్యా అని నేను విరక్తి పొంది ఉండొచ్చు, కానీ దేవుడి చిత్తం మనం ఇంకా ఏదో చేయాలి. అదేవిధంగా 4వ వచనము, 4వ అంశమా, 5వ అంశము, 2వ అధ్యాయం 32వ వచనం చూడండి. 32వ వచనం, ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కనులారా గాంచితిని. ఇక్కడ సిమియోను ప్రవక్త చూచాడు. ఎవరిని చూచాడు? ప్రజలందరి కొరకు నీవు ఏర్పరిచిన రక్షణను చూచాను అంటే దేవుడికి రూపం ఉంది. ఆ రూపం ఎవరు? బాలయేసు. ఈ లోకంలో పుట్టాడా? నిర్ధారణ ఉంది కదా, బైబిల్ చెప్తుంది కదా, పుట్టాడు. నిజంగానే పుట్టాడు యేసుప్రభుల వారు, ఎవరు కల్పితాలు కాదు, నిజంగానే పుట్టాడు తండ్రి. కనులారా గాంచుతుని చూసిన సిమియోను దైవభక్తుడు మనతో చెప్తూ ఉన్నాడు ఈరోజు. అదేవిధంగా ఇదిగో నీ ప్రజలకు ఇజ్రాయేలీలకు మహిమను చేకూర్చు వెలుగు. చూడండి ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే అది అంటే రక్షణ. యేసుప్రభువారు పుట్టారు. రక్షణ అన్యులకు ఎరుకపరచు వెలుగు. నీ ప్రజలకు ఇజ్రాయేలీలకు మహిమను చేకూర్చు వెలుగు. మనందరికి తెలుసు ఇజ్రాయేలీలు అంటే దేవుడికి ముద్దు బిడ్డలు, అవునా? ఎస్. అయితే నీ ప్రజలకు మహిమను చేకూర్చు వెలుగు. అన్యులకి ఇది వెలుగే, కానీ నీ ప్రజలకు, నీ బిడ్డలకు ఇది మహిమ చేకూరుస్తుంది. అదేంటి? దేవుడు కదా మహిమోన్నతుడు, దేవుడికి కదా మహిమ కావాల్సింది. మరి ఈ లోక ప్రజల్లో ఉన్న దేవుడి బిడ్డలకి మహిమ అంటున్నాడేంటి? అందుకే నువ్వు నేను ఆఫ్టర్ ఆల్, కానీ దేవుడు మనకి మహిమ ఇస్తున్నాడు. తన యొక్క మహిమలో మనల్ని ఐక్యపరచుకుంటున్నాడు, భాగస్వాములుగా మనల్ని దీవిస్తున్నాడు. మరి మనకే ఆఫ్టర్ ఆల్ అయినా పాప భూరితంలో పడిపోయిన, పాప ఊబిలో పడిపోయిన మనకే ఇంత గొప్ప ఔన్నత్యాన్ని, మహిమలో భాగాన్ని ఇస్తుంటే మరి మరియ తల్లికి ఎందుకు ఇవ్వకూడదు? మరియ తల్లికి ఎందుకు ఇవ్వకూడదండి? సిన్లెస్ షీజ్. మరియ తల్లి సిన్లెస్, తను కంప్లీట్గా పాపం అంటేనే అంటదు, కానీ మరియ తల్లి గురించి మాట్లాడుతుంటే భరించలేకపోతున్నారు ఈరోజు చాలా మంది. ఎందుకు? దే డోంట్ నో అబౌట్ హోలీనెస్. పరిశుద్ధత గురించి అర్థం కావట్లే, పవిత్రత గురించి అర్థం కావట్లే. కుక్క దగ్గరికి పోయి అన్నం పెట్టి తీసుకెళ్తే అని తింటది, అది అంతే. ఏమంటారు కదండి, కుక్కతో ఎంత స్ట్రైట్గా చేసినా కూడా వంకరే. అదేవిధంగా కొన్ని నిజమైన సత్యమైన బోధనలు మనం ఎంత చెప్తున్నా కూడా కొంతమంది వినరండి. కుక్కతో ఒక వంకర, అంతే, విడిచిపెట్టుకోవాలి మనం. వాక్యం కూడా చెప్తుంది, కక్కిన దానికి మళ్ళీ ఇదిగో నువ్వు ఆశపడద్దు ఆ కూటికి. అది చాలా అసహ్యకరమైన మాట దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి విడిచిపెట్టిన మన ఏదైనా నువ్వు ఒక విశ్వాసంలో ఉన్నావంటే ఉండాలి, అంతే. కన్న తల్లిన కథోలిక శ్రీసభ నీకు టీచింగ్స్ ఇచ్చినప్పుడు నువ్వు ఉండాలి. కక్కిన దాని గురించి వెళ్ళొద్దు, ఎవరో కక్కుతున్నారని వెళ్ళొద్దు, ఎవరో ఏదో ఇస్తున్నారని వెళ్ళొద్దు, ఎక్కడో అద్భుతాలు జరుగుతున్నాయని వెళ్ళొద్దు, వాళ్ళు ఏదో చేస్తున్నారని వెళ్ళొద్దు. సిమియోను భక్తుడు అద్భుతం కోసం కాదు ఉంది. యేసు ప్రభువారు నిజమైన సత్య స్వరూపి ఇక్కడికి వస్తాడని అన్నాడు. ఆ రక్షణను చూశాడు, ఆనందించాడు, మహిమలో పాలి భాగస్థుడయ్యాడు. నువ్వు నేను కూడా మహిమలో పాలి భాగస్తున్నాయాలంటే అమ్మ మరియ తల్లి కూడా పాలి భాగస్తున్నాయి అనే విషయం మర్చిపోవద్దు మనం. మనకి ఎంత గొప్ప ఘనతను ఇస్తున్నాడంటే దేవుడు. అమ్మో మరియ తల్లి మన ఆలోచనకు అందదండి, దేవుడే అందట్లేదంటే తన తల్లి అయిన మరియ తల్లి గురించి కూడా మనకి దేవుడు ఎంతో కొంత చెప్తున్నాడు ఇప్పటికి కూడా, అంతా కాదు, చెప్పినా మన బుద్ధికి అందదు. అదేవిధంగా 5వ అంశం అయిపోయిందా? ఎస్, ఇది అయిపోయింది మరియ తల్లికి మహిమ గురించి. 6వ అంశం 2:33 చూడండి ఒకసారి.
బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. యాక్చువల్లీ జోజప్ప గారు అదేవిధంగా మరియ తల్లి ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే, ఇదిగో దేవదూత వాళ్ళకి చెప్పింది లోకరక్షకుడు పుడతాడు, ఇమ్మానుయేలు పుడతాడు, అందరి పాపాల రక్షణ కొరకై పుడతాడు, వాళ్ళందరి యొక్క పాపాలు తీసేయడానికి పుడతాడని యేసు ప్రభుల వారి గురించి కేవలం అప్పటి వరకు దేవదూత మన పునీత జోజప్ప గారికి అమ్మ మరియ తల్లికే చెప్పారండి. కానీ దేవదూత, దేవుడి సన్నిధి నుంచి వచ్చిన దూత అంటే దేవుడే దిగొచ్చి చెప్తూ ఉన్నాడు ఈ యొక్క రహస్యాన్ని. కానీ ఇప్పుడు ఎవరికి తెలిసిందంట అంటే, ఇదిగో సిమియోను దైవభక్తుడికి తెలిసిపోయింది కాబట్టి ఆశ్చర్యపడిపోతున్నారు. అదనమాట అర్థం. అదేవిధంగా 6వ అంశం అయిపోయింది. 7వ అంశము 36, 37 చదువుతానండి. అప్పుడు అచ్చట అన్నమ్మ ఎనడి ప్రవక్తి ఉండెను. ఆమె ఆషేరు వంశుడగు షనువేలు పుత్రిక. ఆషేరు వంశం ఎక్కడుందండి? 12 తెగలలో ఒక తెగ అనమాట, పాత నిబంధనలు. ఓకేనా? వివాహమైన పిదప 7 సంవత్సరాలు సంసారము చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయము చెంతనే ఉండిపోయాను. 7 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత 7 సంవత్సరాలకి భర్త మరణించాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదండి, విధవరాలు. అవును. దాని తర్వాత ఇక భర్త చనిపోయాడు కదా, మరి నేను యవ్వనస్తురాల్ని కదా, పెళ్లి చేసుకొని బ్రతకాలి అని ఆలోచించలేదు ఆ తల్లి. నా జీవితము ఇక నా దేవుడికే సొంతము అని అనుకొని తన జీవితం మొత్తము 84 సంవత్సరాలు దేవాలయంలోనే ఉండిపోతుంది. ఆ దేవాలయంలో తను ఏం చేస్తుంది చూడండి. ఆ క్షణంలోనే దేవాలయంలోనికి వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించి ఇదిగో ఆ బాలుని గురించి చెప్పసాగిను. తనకి తెలిసిపోయింది, ఇదిగో ఈ కుమారుడు, ఈ పరిశుద్ధమైన బాలయేసు రక్షకుడు, లోక రక్షకుడు అని. దీన్ని విన్నట్టుగా 84 సంవత్సరాల నుంచి దేవాలయంలో ఉన్న ఆ స్త్రీ ప్రకటిస్తూ ఉంది ప్రజలందరికీ. ఇప్పుడు ఇందులో మన ఆధ్యాత్మికమైన తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. మీ ఏజ్ ఎంత ఉంటుందండి? 60-70, అవునా? అయితే ఇక్కడున్న అన్నమ్మ ప్రవక్తి యొక్క ఏజ్ ఎంత? 84 + 7 91 సంవత్సరాలు ఉన్న అన్నమ్మ గారు ఇదిగో దేవుడి గురించి ప్రచారం చేయడం ఆపట్లేదు. మరి మనం ఎందుకు ఆపేయాలి? నేను ముసలోని, నేను ముత్తుకొని, నేను ముసలామని? నో, నీ యొక్క శరీరానికి ముసలితత్వం, నీ మనసుకి కాదు, నీ ఆత్మకి కాదు. ఆనాడు మోషే గారికి ఇదిగో కొండ మీద నుంచి ఆ యొక్క కణాన్ని మొత్తం దేవుడు చూపిస్తున్నాడంటే కళ్ళు ఎంత షార్ప్గా ఉన్నాయండి. అదేవిధంగా 120 సంవత్సరాలు, నాకు తెలిసి, నాకు ఇంకా గుర్తుందో లేదో, కరెక్ట్గా గుర్తులేదు, 120 సంవత్సరాలు అనుకుంటాను. కాబట్టి మనకు కూడా 60 ఏండ్లే, 70 ఏండ్లే, నో ప్రాబ్లం. దేవుని ఒక్కటే అడుగు, నీ మహిమార్థమై నన్ను నిలబెట్టయ్యా, నేను యంగ్గా ఉండాలి. ఎలా? బయటికి కనబడడానికి కాదు, ఆత్మ విషయంలో, నీ గురించి ప్రకటించే విషయంలో. ఎప్పుడు కూడా ఉర్రుకులు అంటారు కదండి, లైక్ యవ్వనస్తురాలాగా పెళ్ళి అయిపోగానే, పిల్లలు ఉండగానే ముసలవాళ్ళ ఏమైపోమండి, నో ప్రాబ్లం. దేవుడికి తెలుసు మన యొక్క స్థితిగతులు. అదే అడగండి దేవుని, ఈ కృపని మనం దేవుని అడగాలి. 2:33 ఆ యొక్క తల్లి ఏ విధంగా అయితే అన్నమ్మ ప్రవక్తి ఆపకుండా దేవుడి కోసం ప్రకటిస్తుందో మనం కూడా ఇదిగో ప్రకటించగలగాలి. 8వది 2వ అధ్యాయం 36వ వచనం చెప్పానా? 36 అయిపోయింది. 37 దగ్గరికి వచ్చినాము. అదేవిధంగా మరియ తల్లి తన హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకొని పోనున్నది అనేసి వాక్యం సెలవిస్తుంది. ఒక ఖడ్గము. ఈరోజు పొద్దున నేను ఒక వాక్యం పెట్టాను, మీరు చూడలేదేమో, చూసిండొచ్చు, నాకు తెలియదు. ఇక్కడ ఒక ఖడ్గం గురించే మాట్లాడట్లేరు ఎవరు, మన ఈ యొక్క సిమియోను ప్రవక్త అమ్మ మరియ తల్లి చావు గురించి చెప్తున్నాడు. యేసుప్రభుల వారి యొక్క చనిపోయే ఒక సమయం గురించి చెప్తున్నాడు. కానీ యేసుప్రభుల వారు స్లీవలోకి ఎక్కేంత వరకు ఏ బాధ లేకుండా అమ్మ మరియ తల్లి ఏం లేదండి. తను కన్సీవ్ అయిన క్షణము నుండే, ఒప్పుకోని క్షణం నుండే ఇదిగో నేను ప్రభు దాసులను, ఆ క్షణంలోనే దేవుడికి అర్పించుకుంది అని కాదు, తన జీవితం మొత్తం అర్పించుకుంది. కాబట్టి దేవుడు ఆ కృపనిచ్చాడు. కాబట్టి తల్లి తన యొక్క శరీరముతో ఎంత యుద్ధము చేసిందో ఒకసారి మనకు అర్థం కావాలి. ఇప్పుడు నేను ఉన్నాను, రోజు ప్రార్థనలో ఉండాలంటే ఎంత కష్టం అండి. ఇప్పుడు మీరు ఉన్నారు, ఎంత కష్టం. రోజు పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఎంత కష్టం. పాపంలో పడకుండా జీవించాలి, ఎంత కష్టమైన పని. ఒక్కరొచ్చి 10 మాటలు అంటారు, ఎంత కష్టమైన పని. నోరు మూసుకోవడం. నీ భర్తే అంటాడు, ఎంత కష్టమైన పని. నోరు, పెదవి కూడా కదపకుండా ఉన్నాడు, చాలా కష్టం. దావీదు అంత గొప్ప రాజా అంటున్నాడు, అయ్యా నా యొక్క నోటికి కావలి పెట్టు, నా పెదవుల వాకిట గస్తీని నియమింపు. తల్లి ఎక్కడ కూడా ఆ ప్రార్థన చేసినట్టు లేదు. ఎందుకు? తల్లి సిన్లెస్, మనం సిన్ఫుల్, అది మనకు అర్థం కావాలి. ఆ తల్లి ఖడ్గము భరించింది.
కాబట్టి 7 ఖడ్గాల మాతగా మనం ఇదిగో వ్యాకుల మాత పండుగ కొనియాడుతున్నాం. 7 అనగా సంపూర్ణమైన సంఖ్య. తల్లి ఎన్ని బాధలు పడిందో పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు వివరిస్తే తప్ప మనకు అర్థం కాదు. పరిశుద్ధమైన గ్రంథంలో ప్రతిదీ పూసగుచ్చినట్లు ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కృప మనకు అవసరం లేదు. ఒకవేళ పరిశుద్ధమైన గ్రంథంలో డైరెక్ట్ గా వర్డ్స్ ఉంటాయి. ఓకేనా అండి? ఎస్. 9వ అంశం 2:38 దేవుని ప్రకటిస్తుంది, అయిపోయింది. 10వ అంశంకి వస్తాను, దాని తర్వాత ఇంకో అంశానికి వెళ్దాం. పరిపూర్ణమైన జ్ఞానము. ఎక్కడ చూస్తూ ఉన్నామంటే 40వ వర్షంలో బాలుడు అంటే యేసుప్రభుల వారు పెరిగి దృఢకారుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడయ్యను. చూడండి, ఇక్కడ వాక్యం సెలవిస్తుంది జ్ఞానము కలవాడయ్యను అని లేదు. బప్తిస్మ యోహాను గారికి అనుకుంటా అండి, దేవుడు జ్ఞానములోను ప్రాయములోను వర్ధిల్లుతున్నాడు అని మన జకర్యా గారి యొక్క ప్రవచనంలో పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడిన జకర్యా పలుకుతున్నప్పుడు ఇదిగో పవిత్రాత్మతో నింపబడ్డాడు అనేసి బాలుడు దృఢకాయుడుగా ఉంటాడు, బలవంతుడిగా ఉంటాడు అని అక్కడ వాక్యం సెలవిస్తుంది అనుకుంటాను నాకు తెలిసి. కానీ ఇక్కడ యేసుప్రభువు వారి దగ్గరికి వచ్చేసరికి పరిపూర్ణమైన జ్ఞానము కలవాడేను. పరిపూర్ణం అంటే దేవుడు, అర్థం అదేనండి. దేవుడు పరిపూర్ణం అంటే దేవుడు. పరిపూర్ణుడు కేవలం మన తండ్రే. దేవుడే పరిపూర్ణుడు, దేవుడే ఆది సంపూర్ణుడు. పరిపూర్ణుడు అని ఎందుకు అంటున్నామంటే అన్నీ దేవుళ్ళ సాధ్యమే. దేవుడికి అన్నీ సాధ్యమే. దేవుడి దగ్గర పాపం ఉండదు, దేవుడి దగ్గర నాటకం ఉండదు, దేవుడి దగ్గర హిపోక్రసీ ఉండదు, దేవుడి దగ్గర సాతానికి చోటే లేదు, సాతాని క్రియలకు చోటే లేదు. ప్రార్థన యేసుప్రభువు వారు ఎలా చేశారండి? నైట్ అంతయు ప్రార్థించను, మరణ వేదనకి గురయ్యను, రక్తము కారింది, చెమటే రక్త రూపంలో కారింది. అంటే ఎంత వేదనతో చేస్తున్నాడు చూడండి. దైవ శక్తితో యేసుప్రభువు వారు నింపబడుతున్నాడు, పవిత్రాత్మతో ఉన్నారు మొత్తం. కాబట్టి ఇదిగో పరిపూర్ణము గల జ్ఞానము కలవాడయ్యను. కాబట్టి మనం అందరము ఈ 10 అంశాల్లో ఒకటి మిస్ అయిందండి. యాక్చువల్ అది రాసుకున్నాను, మర్చిపోయినట్టున్నాను నేను. కాబట్టి ఈ 10 అంశాలు మనం ధ్యానించుకున్న ఈ విషయాలు ఏంటంటే, ఒకటే మనకి జ్ఞానము కావాలి. దేవుడు చెప్తూ ఉన్నాడు ఈరోజు జ్ఞానము కావాలి. వాక్యం చదివినప్పుడు మనకి జ్ఞానం వస్తుంది. వాక్యం మనం ఎంత చదివితే అంత జ్ఞానం వస్తుందండి. ఇది నిజం, ఇది నిజం, ఇది నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. బైబిల్ ఎంత చదివితే అంత నిన్ను నన్ను సరిచేస్తుంది. కాబట్టి వినయము విధేయత నేర్పిస్తుంది. అదేవిధంగా మనం తప్పులు ఎక్కడెక్కడ చేస్తున్నామో నేర్పిస్తుంది, పాపంలో ఎక్కడెక్కడ పడిపోతున్నామో నేర్పిస్తుంది. అదేవిధంగా పునీతుల వలె పవిత్రంగా ఎలా జీవించాలో నేర్పిస్తుంది. పరిపూర్ణం కాకపోయినా కనీసం పరిపూర్ణమైన జ్ఞానం యేసయ్య. ఆ యేసయ్యని మనం పట్టుకుంటే, ఆ వాక్యాన్ని మనం పట్టుకుంటే మనం జీవిస్తాము. ఇంకా 10 నిమిషాలు ఉంది, దయచేసి ఎగ్జిట్ అవ్వకండి. అక్క వాళ్ళు సాక్ష్యం పంచుకుంటారు. పరిశుద్ధుడా ప్రేమగలిగిన తండ్రి, అయ్యా సిమియోను భక్తుడు ఏ విధంగా అయితే ఈ యొక్క సందర్భంలో మాతో మాట్లాడుతున్నాడు తండ్రి, అయ్యా మేమందరము కూడా ఈ యొక్క వాక్యాలను అంటిపెట్టుకుని జీవించే కృపను మాకు దయచేయండి. అయ్యా ఇదిగో తండ్రి, సిమియోను అనగా అర్థము గాడ్ హ్యాస్ హర్డ్, దేవుడు వినెను. అదేవిధంగా ఈరోజు మా ప్రార్థన మీరు విని ఉన్నారని మేము విశ్వసిస్తూ, అయ్యా ఇదిగో తండ్రి, మరి ప్రకాశంకుల వల్ల కూతుర్ని మీకు సమర్పిస్తున్నాను యేసయ్య. అక్క బర్త్డే సెలబ్రేషన్ జరుపుకుంటూ ఉండగా దీవించండి నాయన. బిడ్డను అధికంగా ఆశీర్వదించిన తండ్రి, గర్భఫలం కోసం బిడ్డలు ప్రయాసపడుతున్నారు, దీవించిన ఆయన. అదేవిధంగా అంకుల్ని కూడా దీవించిన తండ్రి, వారి యొక్క తల్లిని దీవించిన తండ్రి, వారి యొక్క కుటుంబ సభ్యులను దీవించండి, తన భర్తని దీవించండి నాయన. అదేవిధంగా ఈ వాక్యమైన మమ్మల్ని కూడా, మా యొక్క చెవులను, మా మాటలను, మా యొక్క క్రియలను అన్నిటిని పేరు పేరును ఆశీర్వదించి పరిపూర్ణమైన జ్ఞానము నిన్ను చూస్తేనే మాకు అర్థమవుతుందయ్యా. ఇది మాకు అసాధ్యము, కానీ నువ్వు అంటున్నావు తండ్రి ఏది నాకు అసాధ్యం కాదు, అన్నీ నాకు సాధ్యమే అంటున్నావు. లార్డ్ గివ్ అస్ ద ఒబీడియన్స్ లార్డ్. విధేయత వినయము నీకు ఇష్టమైన బలి తండ్రి. అయ్యా పరిశుద్ధత నీకు ఇష్టమైంది. మేము బ్రతకాలంటే మా జీవిత కాలం సరిపోదు నాయన. అయినా నిన్ను అడుగుచున్నాను అయ్యా, గొప్ప వాళ్ళం కాకపోయినా పర్లేదు, కానీ నీ కళ్ళ ముందు వినయవంతుల వలె జీవించే కృపను మాకు దయచేయండి. నీ యొక్క కనుదృష్టిలో నాయన మేము పడాలి నా తండ్రి. మిమ్మల్ని ప్రేమించాలయ్యా, అయ్యా నీ బిడ్డల వలె జీవించాలయ్యా. చచ్చిపోయేంత వరకు ఈ భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో, ఉన్నతమైన నామములో, ఘనమైన నామములో అమ్మ మరియ తల్లి మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము అడిగినవన్నీ పొందుకున్నామని విశ్వసిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్.